నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 మంత్ నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లలే మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి, విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువలా ఉంది. ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు, జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికైతే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏ మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక మనకి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల్లోకి మనం ఒకసారి అడుగు పెట్టినట్టయితే కనుక గురుగారు ఉగాది ఫలితాల గురించి అయితే చెప్పుకుంటున్నాం. మళ్ళీ ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మళ్ళీ మేషరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకసారి తెలియజేయండి. అలానే మనకి పరావనామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పరావనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఒకటినటువంటిది మేషరాశి. మేషరాశి వారికి మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఆదాయం 11, వ్యాయం 5, అవమానం రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇది మనము ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటుంది ఆ స్థానాన్ని బట్టి గణిత ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారంగా మనకు స్థితిగతులు మారుతాయా అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆదాయం 11, వ్యాయం 5 అంటే మిగిలించుకుంటారేమో దాచిపెట్టుకుంటారేమో అని కాదు. మీ స్థితిగతులు మారు. గోచారం ఒకటి ఉంటుంది. గోచారం అంటే మనం పుట్టగానే ఏర్పడేటువంటి గ్రహరీత్యా ధ్యానం ఉంటుంది. అది మనం చూసుకోవాలి. అది వేరే జాతకం, అది పర్సనల్ యొక్క హరస్కోప్ అంటారు దాన్ని. అది మీకు వ్యక్తిగత జాతకం చూసినప్పుడు అది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇది పరిగణనలో తీసుకోవాలా అనేది లేదు. కాకపోతే ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే కనుక ఇది మన పరిగణనలో తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పరావనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు చూసాలి. ఆర్థిక స్థితిగతులు అయితే చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. పోయినటువంటి 2.5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే కనుక శని భగవానికి అశుభ దృష్టి ఉండడం, శని భగవాన్ 11వ స్థానంలో 10వ స్థానంలో 11వ స్థానంలో 12వ స్థానంలో రావడంతో వీరికి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఏ పని చేద్దాం ముందుకెళ్ళకపోవడం, ఒక పని 1-2 సార్లు చేసుకోవటం, అలానే ఆరోగ్య సమస్యలు సహకరించకపోవడం, బద్ధకం అయిపోవటం, ఎవరి దగ్గరికి పోయినా కూడా దూరం అయిపోవటం, ఇలాంటివి మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దానికి భిన్నంగా ఈ పరావనామ సంవత్సరంలో కొన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులతోనూ వీరికి రవి దశ కానీ బుధ దశ కానీ నడిచే వారికి అయితే కనుక ఇంకా వీరికి బాగుంటుంది ఆర్థిక స్థితిగతులు అని కూడా చెప్పొచ్చు. ఈ పరావనామ సంవత్సరంలో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే కూడా ఏదైనా జంతువుకు సంబంధించినటువంటి వ్యవస్థని అలాంటి రంగాల్లోనూ పాలకు సంబంధించిన పదార్థాల రంగాల్లోనూ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండి ఆ డబ్బులు వసూలు చేసుకునే దాంట్లోనూ ఎవరితో దగ్గరికి పోతే తగాదలు అవ్వకుండా గొడవలు అవ్వకుండా నెమ్మదిగా మాట్లాడి చేసుకునే దాంట్లో కూడా వీరు మంచి నైపుణ్యం చెందిన వారని కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేసి డైరీ ఫార్మ్ అలాంటి స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే ఆర్థిక స్థితిగతులు అయితే వీరికి చాలా గుప్తంగానే ఉన్నాయి. కానీ వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇచ్చారంటే అడగకూడదంత డబ్బులు ఇవ్వాలి. ఈ సంవత్సరంలో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలానే వీరికి తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఇచ్చి ఉన్నటువంటి డబ్బులు అయితే మాత్రము మొదటి అధ్యాయం 6 మాసాలు అయితే కనుక ప్రయత్నం చేస్తే డబ్బులు కూడా వస్తాయి. ట్రై చేస్తే వస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేస్తే పెళ్లి కూడా అవుతుంది. దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి అలానే పరమట వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే ఈ 6 మాసాల్లో కుదురుతుంది. సెప్టెంబర్లో పెళ్లి కూడా అవుతుంది ప్రయత్నం చేస్తే. అది కూడా 22 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రయత్నం చేస్తే వారికి గురువు దశ నడుస్తుంది. ప్రజెంట్గా గురువు దశ కానీ శుక్రుడు దశ కానీ నడుస్తుంది. కాబట్టి వారికి అన్ని రకాలుగా స్వానుకూలంగా ఉంటుంది. రవి యొక్క దశాంత దశలో ఉన్నప్పటికీ కూడా వీరికి పెళ్లి అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. పెళ్లి అవుతూ కూడా కట్నం వస్తుంది. ఇద్దరికి వస్తుంది కట్నం. కాబట్టి వారికి మంచి కలిసి వస్తుంది అన్నట్టు. జాబ్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు కలిసి వస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోవడం మంచి యోగ్యత. కానీ ఒకసారి పెళ్ళైన వారికి అయితే కాదు, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ఈ పరిహారం. లైఫ్లో సక్సెస్ మాత్రం ఉంది అంటారా? ఖచ్చితంగా మేషరాశి వారికి నిలబెట్టుకునే విధంగా ఉంటుంది. ఒక గ్రీన్ పెన్ జోలు పెట్టుకు తిరగాలి. ఎందుకంటే ఎప్పుడైనా వీరికి జాబ్ రావచ్చు. పరావనామ సంవత్సరంలో మంచి హైక్ వెళ్ళడం పరిస్థితుంది. డబ్బులు లెక్కేసుకునే దానికి టైం సరిపోదు అన్నట్టు ఉంటుంది. కానీ అట్లా గురువు గారు చెప్పారు కదా అని చెప్పి తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే అవ్వదు. ప్రయత్నం చేస్తే ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ప్రయత్నం ఫలిస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టే కదా. మళ్ళీ ఆరోగ్య రీత్యా ఎలా ఉండబోతుంది? వీరికి ఆరోగ్య రీత్యా అయితే కనుక కొంచెం శని భగవాని అశుభ దృష్టి ఉంది కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు, స్కిన్కి రిలేటెడ్ సమస్యలు అయితే కొంచెం కనిపిస్తుంది. చికాకు కోపం అయితే కొంచెం ఉంటుంది. దానివల్ల వీరికి స్ట్రెస్ అవుతాయి. అందరూ కూడా మాట్లాడుతుంటే దూరం అయిపోతూ ఉంటారు. అదేంటి వీరు ఏమో అట్రాక్ట్ చేసేలాగా ఉంటారు,
దూరమైపోవటం ఏంటంటే శని భగవాన్ అశుభ దృష్టి వల్ల దూరమవుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే కొంచెం ఓర్పుతో సహనంతో ఉండాలి. కాబట్టి ఉంటేనే వీరికి కొంచెం ముందుకెళ్ళేదానికైతే ఉంటుంది. ఇక విదేశానికి ప్రయత్నం చేసేవారైతే ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక విదేశానికి వెళ్ళేదానికి డిసెంబర్ లోపు వెళ్ళేదానికైతే ఉంటుంది, ఛాన్స్ ఉంది. అవకాశం ఉంది. అయితే వీరికి జాబ్ ప్రకారంగా కావచ్చు, అది అక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ ప్రకారంగా కావచ్చు, విదేశాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేదానికి ఉంటుంది, ప్రయత్నం చేయాలి. ఇక ఆడపిల్లల విషయంకి వస్తే కనుక వీరు ఏదైనా టీచర్స్గా కానీ బొటిక్ కానీ ఫ్యాషన్ డిజైనర్ వైపు కానీ చేస్తే కనుక మంచి స్థానంలోకి వెళ్ళిపోతారు ఆడవారైతే కనుక. అలాంటి రంగాల్లో వెళ్ళొచ్చు. ఏదైనా ఫుడ్ కోర్ట్స్ కూడా వీళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కాకుండా సొంతగా ఏదైనా ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి ముందుకెళ్ళేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్స్ లాంటివి. మళ్ళీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంటే ఈ సంవత్సరంలో కలిసి వచ్చే నెంబర్ కానీ కలర్ కానీ ఏంటి గురుగారు? మేషరాశి వారు అంటేనే కొంచెము డిగ్నిటీగా ఉంటారు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. అన్ని రకాల బాగుంటుంది. ఏ చిన్నపాటి విషయం అయినా కూడా ఓర్చుకోలేదు, సెన్సిటివ్గా ఉంటుంటారు. వీళ్ళంతా మన వాళ్ళు అని చెప్పి అనుకుంటారు. శత్రువు అయిన దగ్గరికి వచ్చారంటే ప్రేమిస్తారన్నమాట. ప్రేమించడం అంటే తాళి కట్టడం కాదు, అంటే మనవాళ్ళు కదా అనే విధంగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీరికి లవ్ కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సక్సెస్ అంటే ఎప్పుడో లవ్ చేస్తే కనుక దానికి ఇంట్లో మాట్లాడుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలి. కానీ ఏదో పెళ్లి చేసుకున్నామంటే మాత్రము ఖచ్చితంగా అది కోర్టు మెట్టు ఎక్కి దాకా ఉంది. కాబట్టి కొంచెం ఆలోచన చేసుకోవాలి. పెళ్లికి ముందు అట్రాక్షన్ వేరు, పెళ్లి తర్వాత వచ్చే లవ్ వేరు. దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఇక అవసరం లేని విషయాల్లో తాకట్లు పెట్టుకోవడం లాంటివి, అవసరం లేని విషయాల్లో తలూచుకోవడం లాంటివి చేస్తే మాత్రం వీరి తరకు ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ఎవరు జోక్యం పెట్టుకోకూడదు. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వీరి పని వీరు చేసుకుంటూ ఉండాలి. మన పర్సనల్ సంబంధించిన విషయాలు వేరే వారికి చెప్పకూడదు. జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం మొత్తం కూడా. మళ్ళీ ఈ పరాభావ నామ సంవత్సరంలో మేషరాశి వారికి అన్నీ కూడా కలిసి రావాలి, వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అంటే ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. చెప్పినట్టు గురువు గారికి దక్షిణ ఇవ్వాలి. ఇదేదో పెద్ద పరిహారమే. అయితే వారికి నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉంది. కాబట్టి వారు నవధాన్యాలు నవగ్రహాల చుట్టూ వేయటం, వాటితో పాటు నల్ల మినుములు నల్ల నువ్వులు కూడా తీసుకుని వెళ్ళి వేయటం. అలానే ఏదైనా ఒకసారి 3 మాసాలకు ఒకసారి అయినా సరే గోధుమలు, బియ్యము, అలానే నల్ల నువ్వులు, నల్ల మిరియాలు, అలానే నల్ల మినుములు, ఇవన్నీ కూడా పావుకులు చొప్పున తీసుకొని ఏదైనా బ్రాహ్మణోత్తమునికి కానీ అర్చకుల వారికి ఆచార్యుల వారికి కానీ ఏదైనా తీసుకునే వారు దానం ఇవ్వటం లాంటివి చేయాలి. అలానే ట్రస్ట్లు కానీ అనాథాశ్రమం కానీ ఉంటే కనుక వాటికి ఏదైనా డొనేషన్ చేస్తూ ఉండాలి. ఇలాంటివి చేయడం ద్వారా ఏంటంటే వారికి ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి, ఆరోగ్యరీత్యా తొలగిపోతూ ఉంటాయి. అందరూ కూడా మన వాళ్ళని దగ్గర అవుతూ ఉంటారు. ప్రేమ, ప్రఖ్యాత, హోదా అన్నీ వస్తాయి. ఇంట్లో పొలుగుబడి ఉంటుంది. మాట మంచిగా ఉంటే, భార్య మధ్యన అన్యోన్యత ఉంటే లేకపోతే కూడా ఉంటుంది. పెళ్ళి పిల్లలు పుట్టేవాడు ఉంటే కూడా అది కూడా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి దానం చేస్తూ ఉండాలి. నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలానే వినాయక స్వామి దగ్గర గుంజిళ్ళు తీయాలి. వీళ్ళకి అవకాశం ఉండి బాడీ సహకరిస్తే ప్రతిరోజు కూడా తీయొచ్చు. 21 గుంజిళ్ళు తీయాలి. ఇంకా సహకరిస్తే వారానికి ఒకసారి తీసేవాళ్ళైతే 111 తీయాలి. ఇంకా 15 రోజులకు ఒకసారి తీసేవాళ్ళు అయితే కనుక 119 గుంజిళ్ళు తీయాలి. వినాయక స్వామి వారి దగ్గర చేసుకుంటే సరిపోతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ 7 and 5, ఈ నెంబర్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చే వారం అయితే మంగళవారం, గురువారం అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం కూడా బాగుంటుంది. వీరికి ఏదైనా మంచి పని వెళ్ళినప్పుడు ఆ కలర్స్ వేసుకొని ఆ వారం చేసుకున్నట్టయితే వీరికి డబ్బులు, ఆదాయం అన్ని రకాలు వస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ మాట వినొద్దు. అలాగా ఇంకా రావట్లేదు కావట్లేదు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో ఎవరో శత్రువు మంచి మిత్రుడిగా ఉంటూ వారి మీద చెడు వ్యసనంతో ఏదో చేపించున్నారని అర్థం. అది వారికి పరిహారాల వల్ల అవ్వదు. ఏదైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదిస్తే వారు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని మేషరాశి వారైతే ఈ యొక్క పరాభనామ సంవత్సరం మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు దానికైతే కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. తప్పకుండా గురుగారు, మేషరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.